గంగాధర్ వడ్డుమన్నటి గారు, అసలు మీరు రచయితగా ఎప్పుడు మారారు? ఎలా మారాల్సి వచ్చింది? ముందుగా సుప్రీం టీవీ ప్రేక్షకులకి మీ గంగాధర్ వడ్లమన్నటి నమస్కారాలు. కథా రచయితగా మారడం అనేది అది అనుకుని మనం రచయితగా మారాలి అనుకుని రచనలు ప్రారంభించడం అలా ఏమీ జరగలేదు. కానీ దీనికి ఒక ప్రత్యేక కారణం ఏమిటంటే, నేను ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఈ సంఘటన ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, లేదంటే ఈ సంఘటన ఇలా జరిగితే బాగుండేది, మన దృష్టికి వచ్చినవి, విన్నవి, చూసినవి దాన్ని కొంత ఊహ జోడించి ఈ సంఘటనకి ఇది ఇట్లా జరిగితే బాగుండేది కదా అనుకునేవాడిని. అలా అనుకున్నప్పుడు అది మన భావ వ్యక్తీకరణ. అప్పుడేమవుతుందంటే మన భావాల్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవడం, అలాగే నలుగురికి చెప్పడం, చేయడం. వాళ్ళు అనేవారు, ఇది బాగా అనాలిసిస్ చేశారు మీరు కథగా దీన్ని ఎందుకు రాయకూడదు. కథగా రాయడం అంటే అది సులభమేమో అనుకుని మనం ప్రారంభించాం. కానీ ఆ కథ రాయడంలో కూడా అది కూడా ఒక సైన్స్. కథ రాయడం కూడా ఒక సైన్స్. దాంట్లో కూడా మనం మామూలుగా రాసేసుకుంటూ వెళ్ళిపోతే అది కథ అవదని నాకు రాసిన తర్వాత తెలిసింది. మీరు కథ రాయడం మొదలు పెట్టినప్పుడు ఒక ఇతివృత్తాన్ని తీసుకొని రాయడం మొదలు పెట్టారా, లేకపోతే రాస్తూ ఉండగా మీలో అప్పటికప్పుడు భావ సంకల్పం, మీలో వచ్చిన ఆలోచనల సరళి ఒక కథగా రూపాంతరం చెందేవా? కథ మనం ఏదైనా ఒక సంఘటన తీసుకుంటాం, అది జరిగినదైనా మన దృష్టికి వచ్చింది విన్నది ఏదైనా కూడా ఒక కథా వస్తువు తీసుకుని దానికి కొంత కల్పితం జోడించడం జరుగుతుంది. అది పాత్రే చెప్తున్నట్టు, అంటే అతనికి జరిగిన సంఘటన అతను వివరిస్తున్నట్టుగా మనకు చెప్తే అది ఉత్తమ పురుష పద్ధతి అవుతుంది. ఒకవేళ రచయితగా అది మనం పాత్రల్ని వివరిస్తూ వాటిని విశ్లేషిస్తే కనుక అది ప్రథమ పురుష పద్ధతి అవుతుంది సార్. ఇలా అప్పుడు కథలో పద్ధతులు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ ఆ కథ అంటే ఇట్లా రాయాలి అని మనం తెలుసుకుని ఆ తర్వాత కథలు రాయడం ప్రారంభించడం జరిగింది. రచయితగా మారడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన వ్యూస్ ఎవరితోనైనా పంచుకోవాలి, లేదనంటే సమాజానికి ఏదైనా చెప్పాలి. ఆ చెప్పేది కూడా కొంత ఆహ్లాదంగా చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో హాస్య కథా రూపంలో చెప్పడం జరిగింది. అలా రచయితగా మారడం జరిగిందండి.